బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్నేహితుల దినోత్సవం రోజున విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గాజువాక పరిధిలోని పెదగంట్యాడ మండలం పాత గంగవరం బీచ్లో యువతి యువకుడు సముద్రంలో గల్లంతయ్యారు. సమాచారం ప్రకారం పెదజులారిపేటకు చెందిన నీతు, రాము తమ స్నేహితులతో కలిసి ఉదయం బీచ్కు వెళ్లి ఫోటోలు దిగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సముద్ర అలల్లో నీతు కొట్టుకుపోతుండగా ఆమెను కాపాడేందుకు వెళ్లిన రాము కూడా గల్లంతైనట్లు సమాచారం. ఇక ఈ సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టారు. గల్లంతైన ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నందకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. నందకుమార్. మనస గాజువాకలో స్నేహితుల దినోత్సవం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏడుగురు ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా గాజువాక దగ్గర పెదగంట్యాడ గంగవరం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఒకసారిగా సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్న నేపథ్యంలో భారీ అలలకి ఈ యొక్క జాలారిపేటకి సంబంధించి ఎవరైతే నీతు 18 సంవత్సరాల అమ్మాయి ఇమీడియట్ గా ఈ యొక్క అలల తాకిడికి సముద్రంలో కొట్టుకెళ్లిపోయిన నేపథ్యంలో అది చూసిన ఇంకొక స్నేహితుడు దామోదర్ వెంటనే ఆమెను రక్షించేటందుకు సముద్రంలోకి దిగినప్పటికీ కూడా ఇద్దరు ఏకతాటి ఒకేసారి గల్లంతైన ఘటన అయితే గాజువాకలో చేసుకుంది. ఎంతో ఉల్లాసంగా ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి వెళ్లిన వీరు ఒక్కసారిగా తీవ్ర విషాదానికి లోనయ్యారు. తమ స్నేహితులిద్దరూ తమ కళ్ళ ముందే కొట్టుకుపోతున్నప్పటికీ కూడా నిశ్చయ స్థితిలోని ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెనువెంటనే పోలీసులకు సమాచారం అందించిన నేపథ్యంలో ఈ యొక్క న్యూపోర్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగిందన్న దానిపైన అయితే ఎప్పటికే ఆరా తీయడం అయితే మొదలు పెట్టారు. మరి నందకుమార్, ముఖ్యంగా అంటే పాత గంగవరం బీచ్ లో అయితే యువకుడు గల్లంతైన విషయం మనకు తెలుస్తుంది. మరి దీనిపై అంటే యువతిని కాపాడబోయే యువకుడు అయితే అందులో చిక్కుకున్నట్టు కూడా చూడొచ్చు. మరి దీనిపై ప్రధానంగా వారిద్దరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, తల్లిదండ్రులు ఎలా ఆరోపిస్తున్నారు, ఎలాంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు? వివిధ ప్రాంతాలకు చెందిన ఈ యొక్క స్నేహితులు అందరూ కూడా స్నేహితుల దినోత్సవాన్ని ఆనందంగా గడుపుకోవడానికి, అలాగే ఆ యొక్క ఏదైతే గంగవరం బీచ్ దగ్గర ఫొటోస్ కూడా తీసుకుంటున్న సమయంలో ఒక్కసారి భారీ అల వచ్చినప్పుడు ఎవరైతే ఈ యొక్క జాలారిపేటకు సంబంధించిన నీతు అనే యువతి ఇమీడియట్ గా ఆ యొక్క అలల తాకిడికి కాలు జారి ఇమీడియట్ గా ఆ యొక్క సముద్రంలో పడిపోవడం, అది చూసిన దామోదర్ అనే ఇంకొక యువకుడు వెనువెంటనే ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇద్దరూ కూడా గల్లంతైపోయిన నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య కూడా తీవ్ర విషాద స్థాయిలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క దామోదర్ అనే ఆయనకి మరికొద్ది నెలల్లో వివాహం కూడా కానున్నది, ఆ వివాహం చేసుకోనే మహిళ కూడా అక్కడే ఉండడం, ఒక్కసారిగా తమను చేసుకోపోయే భర్త ఈ యొక్క తీవ్ర అలల తాకిడికి సముద్రంలోకి వెళ్ళిపోతున్నప్పటికీ ఆ యొక్క యువతి కూడా తీవ్ర ఆశ్చర్యానికి దుఃఖపర్యాంతానికి గురై వెనువెంటనే పోలీసులకైతే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడికి న్యూపోర్ట్ పోలీసులు అలాగే గజేతగాళ్లు చేరుకొని వెనువెంటనే వీరిని యొక్క గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎక్కడో కూడా వీరి యొక్క ఆచూకీ కనబడకపోవడం, ఇప్పటికే అక్కడికి ఈ యొక్క లైఫ్ గార్డ్స్ అందరూ కూడా చేరుకొని వీరిద్దరిని వెతికే క్రమంలో ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా మొత్తం ఈ యొక్క 7 కుటుంబాల్లో ఒక్కసారిగా తీవ్ర విషాదం. ఎందుకంటే ఎంతో ఆనందంగా ఈ యొక్క ఫ్రెండ్షిప్ డేకి సంబంధించి చేసుకోవడానికి ఆనందంగా అక్కడికి వెళ్ళినప్పటికీ వెళ్ళిన కొద్ది సమయంలోనే, ఎందుకంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నప్పటికీ పెద్ద భారీ అలలు రావడం, ఒక్కసారి నీతు లోపలికి వెళ్ళిపోవడం, ఆ వెనువెంటనే ఆమెను రక్షించే ప్రయత్నంలో ఇంకొక స్నేహితుడు దామోదర్ కూడా
ఆ అలల తాకిడికి లోపలికి వెళ్ళిపోవడం ఇదంతా కళ్ళారా చూసిన ఈ మిగిలిన 5గురు స్నేహితులు ఒక నిశ్చయ స్థితిలో భయాందోళన స్థితుల్లో ఇమీడియట్ అధికారులకు అయితే సమాచారం అందించారు. సమాచారం అందించిన నేపథ్యంలో పోలీసులు గజెత్తగాళ్లు చేరుకున్నారు. ప్రస్తుతానికి వాళ్ళిద్దరి పరిస్థితి అయితే గల్లంతైనట్టుగానే మనకు తెలుస్తుంది. ఏపైన దీని మీద పూర్తి సమాచారం ఆ అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ వీళ్ళిద్దరిని ట్రేస్ చేసే పనిలోనైతే పోలీసు యంత్రాంగం అలాగే ఈ యొక్క మత్స్యకారుకి సంబంధించిన లైఫ్ గార్డ్స్ అందరూ కూడా చేస్తున్నారు. మానస. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ.